వీళ్ళెవరో సమ్మన్ థర్డ్ పార్టీస్ కావచ్చు, వ్యక్తుల నుంచి వీళ్ళేదో దూరంగా జరుగుతూ ఉన్నట్టుగా చూపిస్తుంది. గోస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో ఇన్వాల్వ్ ఎక్కడ అవ్వాల్సి వస్తుందో అని భయపడి వీళ్ళు వాళ్ళని దూరం పెడతా ఉన్నారు. మోస్ట్లీ థర్డ్ పార్టీ కావచ్చు, కానీ వీళ్ళ ప్రైడ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఫ్యామిలీ ప్రైడ్ దూరంగా ఉంటున్నారు, అందుబాటులో ఉండడం లేదు అని చెప్పాలి రైట్. ఎందుకు? బికాజ్ వీళ్ళకి వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నప్పటికీ వీళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. సో ఆ స్ట్రెస్ అనేది వీళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు, టెన్షన్ పడుతూ ఉన్నారు. ఈ టెన్షన్లో వాళ్ళకి వీళ్ళకి మాటల వైజ్ కావచ్చు, మాట పట్టింపులు కావచ్చు, గొడవలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇదంతా అవసరమా, దూరంగా ఉంటే సరిపోతుంది కదా అనేది వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. వీళ్ళేదో స్పేస్ కోరుకుంటూ ఉన్నారు రైట్ నో. కొంత ఫీల్ ఫ్రీగా ఉండడానికి కొంత టైం అనేది వీళ్ళకి కావాలి, స్పేస్ కావాలి, మనశ్శాంతి కావాలి అనుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏదో ప్లానింగ్స్ కూడా చేసుకుంటున్నారు. ఏదైనా టూర్స్ కానీ ట్రావెలింగ్ ఏదో చేయాలి అని అయితే కరెంట్గా వీళ్ళు అనుకుంటూ ఉన్నారు రైట్ నో. ఓకే, ఓకే ఈ పర్సన్కి ప్రజెంట్ ఓకే ఇది ఎందుకు వచ్చింది, యూనివర్స్ అబాండెంట్ రైట్ నో. వీళ్ళ లైఫ్ వీళ్ళకి నచ్చడం లేదు అని చెప్పాలి. థింగ్స్ ఏది వీళ్ళ కోరుకుంటున్నట్టుగా వీళ్ళ లైఫ్లో అయితే ప్రజెంట్ జరగడం లేదు. సో అందుకని వీళ్ళకి కోపం వస్తుంది, కోపానికి మించి ఇరిటేషను, ఫియరు, భయం కూడా వస్తుంది. లోపల ఎలా అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్తో బాధపడుతున్నారని చెప్పాలి. అండ్ పైకి మాత్రం అదేమీ లేదు అన్నట్టుగా ప్రిటెండింగ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ స్ట్రెస్, బర్డెన్, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్, వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ఉండలేక వాళ్ళకి నచ్చినట్టుగా ఉండలేక మధ్యలో వీళ్ళతో వాళ్ళతో ఈ మిస్కమ్యూనికేషన్స్, మాట పట్టింపులు ఇవన్నీ చూసి ఈ పర్సన్ అయితే కొంచెం బర్డెన్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ అవుతున్నారు. సో అందుకే కావచ్చు ఈ పర్సన్ ట్రావెలింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొంత ట్రావెల్ చేయాలి, లేకపోతే కొంత దూరం ప్రయాణానికి వెళ్ళాలి, లేదా స్పేస్ ఏదో కోరుకుంటూ ఉన్నారు. కొంత ప్రశాంతతని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మోస్ట్లీ వితిన్ 3 days to 1 week లోపల వీళ్ళు ఏదైనా ప్రయాణాలు చేయొచ్చు, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ట్రావెలింగ్స్ అనమాట. ఇది అయితే చేస్తూ ఉన్నారు ఆలోచనలు కరెంట్లీ. ఓకే, థర్డ్ పార్టీస్ కెన్ ఎనీవన్, థర్డ్ పార్టీస్ని అయితే కొంచెం దూరం పెడుతూ ఉన్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ వీళ్ళకి కోపం ఎందుకు వస్తుందంటే ఈ థర్డ్ పార్టీస్ కారణంగా ఇంకెవరినో వీళ్ళు కోల్పోయారు, దానికి కోపం వస్తూ ఉంది, వాల్యుబుల్ పర్సన్ని లేదా వాల్యుబుల్ థింగ్ని. సో ఈ రీడింగ్ ఏంటంటే ఏమని క్లైమ్ చేస్తారు, పీస్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని మీ పర్సన్కి ఎనర్జీస్ పాస్ అయ్యేలాగా చేయండి. ఈ పర్సన్ అయితే కరెంట్లీ అసలు బాగాలేదు. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.